కిందరములు ఓపెన్ చేసే అదృష్టం దేనికైనా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు ఓపెన్ చేయాలన్నా భవనాలు కట్టాలన్నా ఒక అదృష్టం అదృష్టం అనేది ఉండాలి. ఆ అదృష్టం మా అన్నగారికి ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. జై భీమ్. ముగ్ధులు చేసిన జగన్నాథ గారంటే మరి వారికి రామగణ సోదరి గారికి డాక్టర్ ఆశీర్వాద గారికి మధ్యలో ఎక్కడ అని చెప్పేసి ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు, మహాత్మా గాంధీ గారు వీళ్ళందరూ ఎదుగుతున్నటువంటి సందర్భంలో ఒక మేధావి కనపడ్డాడు. ఆయన పేరే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ప్రపంచ దేశాలన్నింటినీ కూడా తిరిగి మన భారతదేశానికి ఎలాంటి హక్కులు ఉంటే ఈ భారతదేశం పురోగతి చెందింది అనేటువంటి దాని మీద పూర్తిగా అధ్యయనం చేసి ప్రపంచ దేశాల యొక్క రాజ్యాంగాన్ని అధ్యయనం చేసి భారతదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి ఒక రాజ్యాంగాన్ని రచించినటువంటి ఒక భారతదేశానికి దిక్చూసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పేసి ఐక్య దళిత యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ మెగా క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. 134వ జయంతి జరుపుకున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఈ యొక్క కార్యక్రమానికి చేసిన గౌరవ పార్లమెంట్ సభ్యులు బాలసౌరి గారికి, ఇంకా ఇక్కడ విచ్చేసిన సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంలో ఇవాళ ప్రపంచంలో ఉన్న ఒక నిమ్మన జాతులనే కాకుండా ఎవరైతే అణచివేతకి గురవుతారో వారందరి తరఫున ఆయన ఆ రోజున పోరాటం చేయడం జరిగింది. ఎందుకంటే నాడున్న పరిస్థితుల్లో ఆయన అలా వచ్చి చేయడంలో అనేక మంది ఆయనకి సహకరించారు. కులాలకి మతాలకి అంతరాలు లేకుండా మనుషులందరినీ ఒకరుగా చూడాలనే ఆయన పోరాటం ఏ వర్గాలైనా ఇష్టపడాలి. అసూయ ద్వేషాలకు దూరంగా సమాజంలో ఉన్న మనుషులందరూ ఒకటే. ఎందుకంటే మనమంతా రాతి యుగం నాటి నుంచి వచ్చాం. ఆ కులాలు కూడా కట్టుకోకుండా తిరిగి వచ్చాం. ఏ కులం ఏ మతం అనేది ఏం లేదు. తర్వాత సాగుబడి ఉన్నవాడు సాగుబడి పెట్టుకున్నారు. మరి ఇవాళ డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం వల్ల అనేక మంది ఇవాళ అత్యున్నతమైన పార్లమెంట్లో కానీ చట్టసభలో కానీ ఉన్నారు. వారు కల్పించిన హక్కుల వల్ల ఇవాళ మనుషులుగా చూసే పరిస్థితి.
మరి వాళ్ళు ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని మానవతావాదిగా ఉండి సమాజంలో అన్ని వర్గాలు కూడా కలిసి ఉండాలి, ఏ అంతర్యుద్ధానికి కారణాలు లేకుండా ఉండాలంటే అందరికీ సమాన హక్కులు ఉండాలని ఆయన చేసిన పోరాటాన్ని ఎప్పుడు కూడా గుర్తుంచుకుని వారికి మనందరం కూడా ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి యొక్క స్ఫూర్తితో ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం. ఓపెన్ చేసే అదృష్టం దేనికైనా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు ఓపెన్ చేయాలన్నా, భవనాలు కట్టాలన్నా ఒక అదృష్టం అదృష్టం అనేది ఉండాలి. ఆ అదృష్టం మా అన్నగారికి ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. జై భీమ్. మమ్మల్ని ముక్తులు చేసిన జగన్నాథ గారంటే మరి ఎవరండి వారికి, రామగణ సోదరి గారికి, డాక్టర్ ఆశీర్వాద గారికి మధ్యలో ఎక్కడ సహృదయులు జొక్కుల జానీ గారు వారు కూడా కార్యక్రమం పాల్గొనబోతున్నాం. జొక్కుల దళిత జేజీ తరపున గౌరవ ఎంపీ గారి గురించి చెప్పాలంటే ఆయన హృదయం చాలా సంతోషం. అలాగే అన్నగారు 134వ యొక్క జయంతిని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుకుంటాం. భారతదేశానికి ఒక ప్రపంచ మేధావి, భారతదేశం ఈరోజు అభివృద్ధి చెందుతుందంటే ఒక భారతదేశానికి ఒక దిక్సూచి, మరి భారత రాజ్యాంగాన్ని యొక్క సృష్టికర్త డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ ఆయన చేసినటువంటి సేవలు ఈ భారతదేశం ఎప్పుడు కూడా మరవలేదు. ప్రజాస్వామ్యంలో ఏ రకంగా ప్రతి పౌరుడు హక్కులు పొందాలి అనేటువంటి విషయాన్ని ప్రపంచ దేశాలన్నింటినీ కూడా తిరిగి అన్ని అధ్యయనం చేసి భారతదేశానికి పరిస్థితులకి ఏ రకంగా మనకు రాజ్యాంగం ఉండాలో అటువంటి రాజ్యాంగాన్ని పొందుపరిచినటువంటి ఒక ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళ యొక్క హక్కులను అనుభవిస్తూ ఉన్నారు. ఏదన్నా సమస్య వచ్చినప్పుడు వాళ్ళ గొంతు లేవనెత్తుతున్నారు అంటే అవన్నీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకి ఇచ్చినటువంటి హక్కులు. మరి ఈరోజు సమాజంలో ఎంతోమంది అట్టడుగునున్నటువంటి ప్రజానికం వాళ్ళందరినీ సహృదయులు జొక్కుల జానీ గారు వారు కూడా కార్యక్రమం పాల్గొనబోతున్నాం. జొక్కుల దళిత జేజీ తరపున గౌరవ ఎంపీ గారి గురించి చెప్పాలంటే ఆయన హృదయం చాలా సంతోషం. అలాగే అన్నగారు బాంధవులు
ఓపెన్ చేసే అదృష్టం దేనికైనా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు ఓపెన్ చేయాలన్నా, భవనాలు కట్టాలన్నా ఒక అదృష్టం అదృష్టం అనేది ఉండాలి. ఆ అదృష్టం మా అన్నగారికి ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. జై భీమ్. మమ్మల్ని ముగ్ధులు చేసిన జగన్నాథ గారంటే మరి ఎవరండి వారికి, రాగల సోదరి గారికి, డాక్టర్ ఆశీర్వాద గారికి మధ్యలో ఎక్కడ సహృదయులు జొక్కుల జానీ గారు వారు కూడా కార్యక్రమం పాల్గొనబోతున్నాం. జొక్కుల దళిత చేసే తరపున గౌరవ ఎంపీ గారి గురించి చెప్పాలంటే ఆయన హృదయం చాలా సంతోషం. అలాగే అన్నగారు బాంధవుల 134 యొక్క జయంతిని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుకుంటాం. భారతదేశానికి ఒక ప్రపంచ మేధావి, భారతదేశం ఈరోజు అభివృద్ధి చెందుతుందంటే ఒక భారతదేశానికి ఒక దిక్సూచి, మరి భారత రాజ్యాంగాన్ని యొక్క సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన చేసినటువంటి సేవలు ఈ భారతదేశం ఎప్పుడు కూడా మరవలేదు. ప్రజాస్వామ్యంలో ఏ రకంగా ప్రతి పౌరుడు హక్కులు పొందాలి అనేటువంటి విషయాన్ని ప్రపంచ దేశాలన్నింటినీ కూడా తిరిగి అన్ని అధ్యయనం చేసి భారతదేశానికి పరిస్థితులకి ఏ రకంగా మనకు రాజ్యాంగం ఉండాలో అటువంటి రాజ్యాంగాన్ని పొందుపరిచినటువంటి ఒక ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళ యొక్క హక్కులను అనుభవిస్తూ ఉన్నారు. ఏదన్నా సమస్య వచ్చినప్పుడు వాళ్ళ గొంతు లేవనెత్తుతున్నారు అంటే అవన్నీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకి ఇచ్చినటువంటి హక్కులు. మరి ఈరోజు సమాజంలో ఎంతోమంది అట్టడుగునున్నటువంటి ప్రజానికం వాళ్ళందరినీ
ఐక్య దళిత యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ మెగా క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. 134వ జయంతి జరుపుకున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఈ యొక్క కార్యక్రమానికి చేసిన గౌరవ పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారికి, ఇంకా ఇక్కడ విచ్చేసిన సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంలో ఇవాళ ప్రపంచంలో ఉన్న ఒక నిమ్మన జాతులు అనేది కాకుండా ఎవరైతే అణచివేతకు గురవుతారో వారందరి తరఫున ఆయన ఆ రోజున పోరాటం చేయడం జరిగింది. ఎందుకంటే నాడున్న పరిస్థితుల్లో ఆయన అలా వచ్చి చేయడంలో అనేక మంది ఆయనకి సహకరించారు. కులాలకి మతాలకి అంతరాలు లేకుండా మనుషులందరినీ ఒకరుగా చూడాలనే ఆయన పోరాటం ఏ వర్గాలైనా ఇష్టపడాలి. అసూయ ద్వేషాలకు దూరంగా సమాజంలో ఉన్న మనుషులందరూ ఒకటే. ఎందుకంటే మనమంతా రాతి యుగం నాటి నుంచి వచ్చాం, ఆకులు అలాలు కూడా కట్టుకోకుండా తిరిగి వచ్చాం. ఏ కులం ఏ మతం అనేది ఏం లేదు. తర్వాత సాగుబడి ఉన్నవాడు సాగుబడి పెట్టుకున్నారు. మరి ఇవాళ డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం వల్ల అనేక మంది ఇవాళ అత్యున్నతమైన పార్లమెంట్లో కానీ చట్టసభలో కానీ ఉన్నారు. వారు కల్పించిన హక్కుల వల్ల ఇవాళ మనుషులుగా చూసే పరిస్థితి మరి ఇవాళ ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని మానవతావాదిగా ఉండి సమాజంలో అన్ని వర్గాలు కూడా కలిసి ఉండాలి, ఏ అంతర్యుద్ధానికి కారణాలు లేకుండా ఉండాలంటే అందరికీ సమాన హక్కులు ఉండాలని ఆయన చేసిన పోరాటాన్ని ఎప్పుడు కూడా గుర్తుంచుకుని వారికి మనందరం కూడా ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి యొక్క స్ఫూర్తితో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం.